హంస వాహనం మీద, అలాగే స్వామి ఏమో బలధర్మంతో ఉండేటువంటి సింహం యొక్క వాహనం మీద వేచేసి ఉండాలి. ఇలాంటి చక్కనైనటువంటి సన్నివేశం చూసినట్లయితే, విన్నట్లయితే కనుక ఆయా పిల్లలకి యోగ్యులైనటువంటి భర్తలు దొరుకుతారు, యోగ్యులైనటువంటి భార్యలు దొరుకుతారు. చక్కగా వారి వారి యొక్క కార్యోన్ముఖులై భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా ముందుకు సాగుతారు. అలాగే ఇక్కడ జరిగేటువంటి ఆరాధన విశేషాలన్నీ కూడా మన స్థానాచార్య స్వామి, శ్రవణ్ కుమారాచార్య స్వామి, అలాగే రామారావు గారు, వారి పిల్లలు, వారి కోడళ్ళు, వారి మంత్రులం అంతా కూడా స్వామికి మేము సేవ చేయడమే మా కర్తవ్యము అనేటువంటి విధంగానే ఉన్నారు తప్ప మేము కట్టించాము ఈ దేవాలయం అనేటువంటి విధంగా లేరు. కనుక భగవంతుడు వారందరికీ కూడా శ్రీ త్రిదండ శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి ద్వారా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించుగాక అని చెప్పి ప్రార్థిస్తూ ముందుకు సాగుతాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు స్వామివారి యొక్క గోత్రనామాలు, అదేవిధంగా ప్రవరలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఓం